చరిత్రలో కొన్ని తేదీలు గాయాలై మిగిలిపోతాయి. ఏప్రిల్ 22, 2025 పహల్గావ్లో అమాయకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి, 26 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆ చీకటి రోజు దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఆ కన్నీళ్ల వెనుక ప్రతీకార జ్వాల రగులుకుంది. ఇది పిరికిపంద చర్య అని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రతి భారతీయుడి గుండె ఘోషించింది. భారతదేశం శాంతికాముక దేశం. కానీ మా సహనాన్ని చేతగానితరంగా భావిస్తే, మా సార్వభౌమత్వానికి సవాలు విసిరితే ప్రళయ రుద్రమవుతాం. ఆ నిర్ణయం జరిగిపోయింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని, వారికి అండగా నిలుస్తున్న శక్తులకు గుణపాఠం చెప్పాలని భారత జాతి సంకల్పించింది. ఆ సంకల్పం పేరే ఆపరేషన్ సింధూర్. మే 7, 2025 చీకటి తెరలను చీల్చుకుంటూ భారత సాయుధ దళాలు కదిలాయి. ఇది కేవలం ఆపరేషన్ కాదు, ఇది 140 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది అమరులైన మన బిడ్డలకు అర్పించే నివాళి. సైన్యం, నౌకాదళం, వాయుసేన త్రివిధ దళాలు సమన్వయంతో, అద్భుతమైన వ్యూహంతో శత్రువుల గుండెల్లో దడ పుట్టించేలా ఆపరేషన్ సింధూర్ మొదలైంది. లక్ష్యం స్పష్టం: ఉగ్రవాద శిబిరాలు, వారి స్థావరాలు, వారి నాయకత్వం. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత ప్రతాపం వర్షించింది. బహల్వాపూర్, మురిడ్కే, కోట్లీ, ముజఫరాబాద్ ఇలా ప్రతి చోట ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంలా నిలిచింది మన సేన. ఇది కేవలం విధ్వంసం కాదు, ఉగ్రజాడలను తుడిచిపెట్టే పవిత్ర కార్యం. మన సైనికుల ధైర్య సాహసాలకు, వారి అంకిత భావానికి, వారి నిరుపమాన పరాక్రమానికి దేశం మొత్తం వందనం చేస్తుంది. ప్రాణాలకు తెగించి దేశ రక్షణే ధ్యేయంగా వారు జరిపిన ఈ పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం సైనిక చర్య కాదు, అది భారతమాత నుదిటిన మెరిసిన విజయ తిలకం. ఉగ్రవాదులకు అండగా నిలిచే ప్రతి శత్రువుకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. ఇది నవభారతం. మా జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం, వారి ప్రణాళికలు భగ్నం. ఇది భారత సాయుధ దళాల సమర్థతకు, మన ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనం. ఈ ఆపరేషన్ పేరులోని సింధూరం అమరులైన మన వారికి, త్యాగానికి, భారతమాత సౌభాగ్యానికి ప్రతీక. భారత సాయుధ దళాలకు శతకోటి వందనాలు. మీ ధైర్యం, మీ త్యాగం ఈ దేశానికి రక్షణ కవచం. జై హింద్, జై భారత్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.